ఇక్కడ ఏంటంటే మనం అడ్వైస్ తీసుకోవచ్చు. కాకపోతే రిలేటెడ్ టు ద స్టేట్మెంట్ ఉండాలి. ఇక్కడ ఏమున్నది, విత్ ఇంక్రీజింగ్ ఇన్ కన్జంప్షన్ ఆఫ్ ఎ పెట్రోల్ ప్రొడక్ట్స్ ఇన్ దిస్ ఇట్ ఈస్ ఫియర్ దట్ ద పీపుల్ విల్ బీ పెట్రోల్ విల్ బీ ఏ రేర్ కమోడిటీ ఇన్ నియర్ ఫ్యూచర్. కంక్లూజన్, పెట్రోల్ ప్రొడక్ట్స్ షుడ్ బీ యూజ్డ్ ఎఫిషియెంట్లీ. ఇది అడ్వైస్ తీసుకోవచ్చు, ట్రూ, బట్ ఇట్ షుడ్ బీ రిలేటెడ్ టు దట్ స్టేట్మెంట్. ఎగ్జాంపుల్ ఇక్కడ షుడ్ యూజ్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ అలాంటిది వచ్చిందంటే ఇది రాంగ్. నువ్వు జనరల్ నాలెడ్జ్గా ఆలోచించకూడదు. డేటా ఇక్కడ మెన్షన్ చేసిన స్టేట్మెంట్కి రిలేటెడ్గానే ఆలోచించాలి. మెనీ పీపుల్స్ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ జంక్ ఫుడ్ ఈజ్ పాయిజనస్. జంక్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ పాయిజనస్. ఇది స్టేట్మెంట్ కాదు, ఇది ప్రీ అజంప్షన్. ఆల్వేస్ అని ఇచ్చాడు అంటే ఎప్పుడు అని, ఇది ప్రీ అజంప్షన్, అడగక ముందే. ప్రీ అజంప్షన్స్ వచ్చేవి ఫాల్స్ అవుతాయి. Many medicines contains fish oil. All vegetarians are pescatarians. Some vegetarians consume such medicines to cure their disease. మొరాలిటీ ఎథిక్స్ ఉండకూడదు మనం రాసేటప్పుడు. ఇప్పుడు ఆల్ వెజిటేరియన్స్ ఆల్సో పాస్పెటేరియన్స్ అంటే ఫిష్ తినే వాళ్ళని పాస్పెటేరియన్స్ అంటారు. ఇప్పుడు కొంతమంది వెజిటేరియన్స్ అలాంటి మెడిసిన్స్ తిని వాళ్ళ డిసీజెస్ని క్యూర్ చేసుకోవడానికి మాత్రమే ఫిష్ ఆయిల్ ఉన్న మెడిసిన్స్ని యూస్ చేస్తారు. ఇది ట్రూ. ఓకే. అన్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఏ కంపెనీ XYZ. ఇఫ్ యూ ఆర్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, వీ వాంట్ టు హైర్ యూ. కంపెనీ హైర్స్ ఏ నో పర్సన్ విత్ అదర్ క్వాలిఫికేషన్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు, సో ఇది తప్పు. కంపెనీ XYZ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఓకే, 2 ఫాలో అవుతుంది, సో 2 కరెక్టే. ఇప్పుడు ఒకటి మాత్రమే కరెక్ట్ అయితే 1 ఫాలోస్ అంటాం, 2 మాత్రమే కరెక్ట్ అయితే 2 ఫాలోస్ అంటాం. అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఎట్లా వస్తుందంటే 1 లేదా 2 ఏదో ఒకటే ఫాలో అయ్యేలాగా వస్తాయి. నేదర్ 1 nor 2 అంటే అది కాదు ఇది కాదు అంటే డి లాగా వస్తుంది అనమాట. ఫస్ట్ది కాదు అని తెలిసినప్పుడు ABCE ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తాం, అయితే బి లేదా డి. ఓకే. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఈజ్ డెమోక్రటిక్. వేరే ఏ కంట్రీ గురించి ఇక్కడ మెన్షన్ చేయలేదు, సో ఫాల్స్. ఇది అజంప్షన్, ఫాల్స్. దెర్ ఆర్ మెనీ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ దట్ ఆర్ డెమోక్రటిక్. అదర్ కంట్రీస్ గురించి ఏమైనా మెన్షన్ చేసినా వాటి గురించి మెన్షన్ చేయలేదు, సో ఇది కాదు. సో నాట్ 1 nor 2. తర్వాత అడ్వర్టైజ్మెంట్. 50% ఆఫ్ అన్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అప్ till 31st January. After 31st January, no discount will be provided. No sales of electronic goods after 31st January. ఇక్కడ ఏంటి అంటే 31st January తర్వాత డిస్కౌంట్ ఉండదు అని చెప్పాడా? లేదు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, సో ఇది కాదు. నో సేల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఆఫ్టర్ 31 తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ సేలే ఉండదా అంటే సేల్ గురించి అసలు మెన్షనే చేయలేదు, సో ఇది కాదు. సో 1 కాదు, 2 కాదు. డ్యూ టు రిసిషన్, కంపెనీ హ్యాస్ ఫైర్డ్ ఇట్స్ 200 ఎంప్లాయీస్. వన్ ఏ కంపెనీ X విల్ లోన్ ఫర్ ఫైరింగ్ పీపుల్. ఇది అజ్యూమ్ అంటే కంపెనీ X అనేది ఎప్పుడు పీపుల్ని తీసేస్తూనే ఉంటుంది, ఇది ఒక అజ్యూమ్షన్. ఆల్ అదర్ కాంపిటీటర్స్ ఆఫ్ కంపెనీ X ఆర్ ఆల్సో అఫెక్టెడ్ బికాస్ ఆఫ్ రిసిషన్. ఇది ప్రీ అజంప్షన్, ఇది కూడా ఉండకూడదు. నో. I know nothing except the fact of my ignorance. Conclusion. I know nothing except the fact of my ignorance. The writer, ఇది అజంప్షన్, ఈజ్ ఎ పూర్ రీడర్. ఇది వాడు పూర్ రీడర్ కాదని మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు, సో ఇది అజంప్షన్ కాదు. ఈ షుడ్ రీడ్ మోర్ దెన్ టు ప్రూవ్ హిజ్ నాలెడ్జ్. ఇదంతా స్టేట్మెంట్లో ఉన్న దాని గురించి లేదు కాబట్టి ఫాల్స్. వరల్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ డీప్ ఓషన్ టు బీ ఎక్స్ప్లోర్డ్ కాంకర్డ్ బై ఏ సింగిల్ పర్సన్. ఇది అడ్వైస్, దీన్ని తీసుకోవచ్చు, ట్రూ. హై IQ ఈజ్ ఇంపార్టెంట్ టు బీ ఏ సైంటిస్ట్. ది యావరేజ్ స్టూడెంట్ షుడ్ నాట్ ఆస్పైర్ టు బీ ఏ సైంటిస్ట్. ఇక్కడ ఏంటి, హై IQ కావాలి సైంటిస్ట్ అవ్వడానికి అని ఇచ్చాడు, సో యావరేజ్ స్టూడెంట్ సైంటిస్ట్ అవ్వకూడదు అన్నట్టు మనం చెప్పొచ్చు. ఆల్ హైలీ గిఫ్టెడ్ స్టూడెంట్స్ బికమ్ సైంటిస్ట్. ఇప్పుడు అందరు IQ ఉన్న వాళ్ళందరూ సైంటిస్ట్ అవుతారన్నాడా? లేదు. హైలీ గిఫ్టెడ్ అన్నాడు, గిఫ్టెడ్ గురించి మెన్షన్ చేసినాడా? లేదు. If both partners work as a team, marriage will be successful. The couple celebrated golden jubilee of their wedding last year.
ఓకే. ఇక్కడ బోత్ పార్ట్నర్స్ ఆర్ కంపాటబుల్ విత్ ఈచ్ అదర్ కాబట్టే కదా 8 మోర్ గోల్డెన్ జూబ్లీ చేసుకున్నారు. దట్స్ ట్రూ. సమ్ మ్యారేజెస్ డడ్ నాట్ ఈవెన్ లాస్ట్ 10 ఇయర్స్. వేరే మ్యారేజెస్ గురించి ఇక్కడ ఇవ్వలేదు. సో వీ డోంట్ నో అబౌట్ ద అదర్ మ్యారేజెస్. సో ఇది ఫాల్స్. ఈచ్ మ్యాన్ మేక్స్ హిస్ ఓన్ వరల్డ్ ఈజ్ నేదర్ బ్లాక్ నార్ వైట్. వీడేమన్నాడు, లైక్ వరల్డ్ ఈజ్ బ్లాక్ ఫర్ సమ్ పీపుల్, వరల్డ్ ఈజ్ వైట్ ఫర్ సమ్ పీపుల్ అని ఇచ్చాడు. ఈచ్ మ్యాన్ అంటే ప్రతి పీపుల్ గురించి మాట్లాడినట్టే కదా. సో ఇవి రెండు ట్రూ అయినట్టే. నేను ఈ స్టేట్మెంట్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. కొంతమందికి ఇది సమ్ పీపుల్ అలా అన్నాను, బట్ ఇది ట్రూ. మనం ఇచ్చిన స్టేట్మెంట్ని ట్రూ లాగా తీసుకోవాలి ఎప్పుడు. అంటే ఇది ట్రూ. ఇది స్టేట్మెంట్ ఇచ్చి కంక్లూషన్స్ గురించి అడిగినాడు అంటే ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ అన్నట్టే తీసుకోవాలి. మెనీ ఆఫీసెస్ ఆర్ లొకేటెడ్ ఇన్ బిల్డింగ్స్ విత్ మల్టిపుల్ ఫ్లోర్స్. ఇది చెప్పేశాను కదా. ఆల్ గిల్టీ సింగర్స్ వర్ అరెస్టెడ్. రాకేష్ అండ్ రాజేష్ వర్ అమాంగ్ దోస్ అరెస్టెడ్. ఆల్ సింగర్స్ ఆర్ గిల్టీ. ఆల్ సింగర్స్ కాదు, ఆల్ గిల్టీ సింగర్స్ ఆర్ అరెస్టెడ్. సో ఇది కాదు. మిగతా 3 కరెక్టే. ఆల్ అరెస్టెడ్ పీపుల్ ఆర్ సింగర్స్ కరెక్టే. రాకేష్ అండ్ రాజేష్ వర్ నాట్ సింగర్స్, అది కరెక్టే. గిల్టీ సింగర్స్ అంటే పాటగాళ్ళు కాదు వాళ్ళు, కానీ గిల్టీ సింగర్స్ అంటే తప్పు చేసిన గిల్టీస్ అంటే వాళ్ళు చేసిన తప్పు ఏమైంది ఉండొచ్చు అంటే సింగర్స్ కాకుండా సింగర్స్ అని చెప్పుకోవడం. అండ్ రాకేష్ అండ్ రాజేష్ వర్ గిల్టీ. అండ్ ఇది మోర్ అక్యురేట్గా ఉంది సిటర్స్కి రిలేటెడ్గా. సో ఇది కరెక్ట్ అనమాట.